ఈసారి బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారంటారు? నిఖిల్ నిఖిల్. ఎందుకని? గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి. గౌతమ్ బాగా ఆడతారు. గౌతమ్ చెండాల పాట ఆడాడు. ఏం ఆడాడు గౌతమ్? వాడు ఒక్క గేమ్ అన్న గెలిచిండు, ఒక బోన్స్ గేమ్ తప్ప. మరి నిఖిల్ ప్రతి గేమ్ గెలిచిండు, ఆడిన గేమ్లన్నీ. సో ఈసారి బిగ్ బాస్ 8th సీజన్ కి నిఖిలే 100% నిఖిల్ విన్నర్. ఎన్ని స్ట్రాటజీలు వేసుకున్నా నిఖిల్ విన్నర్. అంటే ఓటింగ్స్ చూసుకుంటే చాలా వరకు గౌతమ నిఖిల్ అని చెప్పి పోలింగ్స్ అనేవి మారుతున్నాయి. అదంతా పిఆర్ స్టంట్స్. నిఖిల్ టాప్ 1లో ఉన్నాడు, గౌతమ్ టాప్ 2 కూడా డౌటే. కాకపోతే పిఆర్ టీమ్స్ టాప్ 1 అని పెట్టుకుంటున్నారు. అది ప్రేరణ రావచ్చు మేబీ టాప్ 2కి. ఓన్లీ 0.2% ఉంది వాళ్ళకి డిఫరెన్స్. ఒకవేళ నిఖిల్ రాకపోతే పరిస్థితి ఏంటంటే? నిఖిల్ 200% ఫిక్స్, 100 వస్తాడు. ఈయన ఏమో స్ట్రాటజీలు ప్లే చేసి ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చి గ్రూపిజం అని పోర్ట్రేల్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అవన్నీ స్టంట్స్ చేసిండు, కానీ ఏం వర్కౌట్ కావాలి. లాస్ట్ సీజన్ అన్నీ కాపీ కొట్టిండు. శివాజీ మీద ఎట్లా అరిచిండో సేమ్ నిఖిల్ మీద అరిచిండు. మన పల్లవి ప్రశాంత్ ఎట్లయితే అతికం చేసిండో అదే పోర్ట్రే యష్మిన్ చేసిండు. మొత్తం పిఆర్ టీమ్స్ అన్నీ బయట మాట్లాడుకొని ఒక ప్రిప్లానుడ్గా వచ్చిండు అంతే. అది అందరికీ తెలిసిపోయింది. ఎలా అయితే పీపుల్ అంటే చేంజ్ అవుతారు అన్న ముందే స్ట్రాటజీ అనేది ఫస్ట్ మొత్తం ప్రీ ప్లాన్డ్గా మాట్లాడుకొని పిఆర్ టీమ్స్ మాట్లాడుకొని వచ్చిండు. అదే స్టంట్స్ ఇప్పుడు చేస్తున్నారు. ఏది కాలేజీలలో పోయి స్టూడెంట్స్ తోటి ఆడుకోవడం, ఓట్స్ అట్లా చేస్తే ఓట్లా జెన్యున్గా ఉండి గెలవాలి హౌస్లో ఆడి. ఇవన్నీ ఫేక్ ఓటింగా? అంతే కదా. ఇప్పుడు పోయి అందరితోటి కాలేజీలలో ఒక్కొక్క ఫోన్ తీసుకొని ఒక్కొక్కరికి కాల్ చేస్తే అది ఏం ఓటింగ్? అది ఇది ఏమన్నా ఎలక్షనా? అంటే ఒకవేళ వస్తే పక్కగా నిఖిలే వస్తారు. 200% నిఖిల్ విన్నర్, అలా డౌటే లేదు. సూపర్, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి గెలిచేది ఎవరు? నిఖిల్ అండి. ఎందుకనంటే తను చాలా జెన్యున్గా ఆడుతున్నాడు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు, ప్రతి గేమ్ తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి పక్క నిఖిలే వస్తారు. అంటే గౌతమ్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఈవెన్ ప్రేరణకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పోలింగ్ వైజ్ చూస్తే అలా ఉంది, కానీ నాకు తెలిసినంత మట్టుకైతే ఆల్మోస్ట్ ఆల్ నిఖిల్ అండి. నిఖిల్ని మించి మేబీ అనుకుంటే నబిల్. వాళ్ళిద్దరికే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మేబీ విన్నర్ నిఖిల్ అవుతారు, రన్నర్ వచ్చేసి నబిల్ అవుతారు పక్కా. గౌతమ్కి ప్రేరణకు అంత సీన్ లేదా? లేదు, వేస్ట్. ఎందుకు అని అంటే నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటాను, ప్రతి ఒక్క ఎపిసోడ్ మిస్ గాను. నేను ఖాళీగా ఉన్నానంటే లైవ్ కూడా చూస్తూనే ఉంటాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ప్రేరణ అయితే అప్పుడప్పుడు ఫ్లిప్ అయిపోతూ ఉంటుంది. గౌతమ్ అయితే అప్పుడప్పుడు చాలా వర్డ్స్ లూజ్ అయ్యాడు. సో మేబీ నాకు తెలిసినంత మటుకైతే నిఖిలే పక్కా. అంటే బయట పోల్స్ చూసుకుంటే అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరికి టాప్. అంటే ఎవరిది ఎప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం, ఓటింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక జనాల ఒపీనియన్ అంటే అది మనం ఏం చేయలేం. మన థాట్ ఏంటి అన్నది మనం చెప్తాము, అవతల వాళ్ళకి ఏముందో మనం చెప్పలేం కదా. సో గౌతమ్ వస్తే మాత్రం అదంతా మేబీ గౌతమ్ ప్లాన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి నా థాట్. అదే అంటున్నారు, ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు, ప్లాన్ చేసి జనాలను పెట్టి వెళ్ళినట్టున్నాడు పోలింగ్ కోసం అని చెప్పి అనే థాట్. నాకు కూడా అంతే అనిపిస్తుంది. సో అసలు అయితే మొన్న ఎలిమినేట్ అయిన దాంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఏమంటారు ఈయన పేరేంటి, సో నిఖిల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా పృథ్వీ. సో అసలు ఆయన ఎలిమినేట్ అయితే నేను అసలు అనుకోలేదు, కావాలని ఎలిమినేట్ చేసారు ఆయన ఆయన పక్కా ఉన్నాడు. లిటిల్ హ్యాంగర్ ఉంటుంది, ఎవరికి ఉండదు. ఏమన్నా అంటే హ్యాంగర్ ఉంటుంది. సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సో తను అలా ఉండుంటాడు తన పుట్టినప్పటి నుంచి. సో దానికి ఆయనని ఎందుకు ఎలిమినేట్ చేశారు అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు. మేబీ గౌతమ్ వాళ్ళు కావాలని ఏదైనా చేసి ఇది చేశారా అనేది నా థాట్ అంతే. గౌతమ్ వల్లనే వెళ్ళిపోయినానే నా థాట్. ఎందుకనంటే ఆయన జనాలను ఇట్లా ఏమంటాడు మాటలు స్లిప్ అయ్యేటట్టు బిహేవ్ చేసి ఆయన హ్యాంగర్ తెప్పించారు చాలా మంది. సో అలా మేబీ కావాలనే పృథ్వీని ఎలిమినేట్ చేసారు అనేది నా థాట్. మొత్తానికి నిఖిలే గెలుస్తారంటారు. నిఖిలే రావాలని అనుకుంటే నేను కూడా ఓట్ చేస్తూనే ఉన్నాను రోజు.